ప్రెగ్నెన్సీ మనం అనుకునేది ఏంటంటే సరైన సమయంలో సరైన పరిస్థితుల్లో అవ్వాలనుకుంటాం. చాలామంది చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, లక్షలు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా, మేడం నాకు ఒక 3 months బ్యాక్ 6 months బ్యాక్ మ్యారేజ్ అయింది, యూ డోంట్ వాంట్ దిస్ ప్రెగ్నెన్సీ నౌ అని అంటారు. చదువుకున్న వాళ్ళు పెళ్ళి అనుకోగానే ముందు వచ్చి నువ్వు కన్సల్ట్ చేయాలి. వాట్ ఆర్ ద ఆప్షన్స్, ఏమిటి ఆప్షన్స్ ఉన్నాయి, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ముందు తెలుసుకోవాలి. అంతేగాని ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయించుకోవటం అనేది పాపం అని కాదు. పాపం అనేది వేరే సంగతి, నీ హెల్త్ దెబ్బతింటుంది. ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ మీద దీని ప్రభావం ఉంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, మళ్ళీ దానికోసం లక్షలు పోయాల్సి వస్తుంది. సో అంచేత ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి ఏ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, ఇట్స్ నాట్ ఏ చాయిస్. సో మీ చాయిస్తో చేయాలి, ఇట్స్ నాట్ ఎ చాయిస్ కాదు, మీ చాయిస్తో ఉండాలి, ఇట్స్ నాట్ ఎ ఛాన్స్. సో తప్పనిసరిగా ముందు ప్లాన్ చేసుకుని కానీ ప్రెగ్నెన్సీ రాకూడదు. ప్రెగ్నెన్సీ వచ్చినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ అవి వేరుగా ఉంటాయి, నేను దాని గురించి మాట్లాడలేదు. ముఖ్యంగా చిన్న వయసులో లేదా పెళ్లి కాని వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మనకు తెలుసు, మన ఏ సమాజంలోనైనా ఇది ఉంటుంది, మన సమాజంలో మరింత ఎక్కువ ఉంటుంది నష్టాలు. సో మనకేంటి, చాలా సోషల్ ప్రెషర్ కూడా ఉంటుంది, చాలా భయపడతాము. నేను ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి ఇలాగే క్లాస్ తీసుకున్నాను. అమ్మాయి చక్కగా మాట్లాడి చక్కగా ఉంది. ఒక 6 months పోయినాక 6 months ప్రెగ్నెన్సీతో వచ్చింది నాకు. ఏంటంటే ఇంటికి వెళ్ళింది, అమ్మాయి పేరెంట్స్ ఇద్దరు ఎక్కడో గల్ఫ్లో పనిచేస్తున్నారు, అమ్మమ్మ ఎవరో పెంచుతుంది, ఎవరో మొత్తం మీద అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 6 months ప్రెగ్నెన్సీని ఎలా తీయటం, ఎంత ప్రమాదం అవుతుంది. సో ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో అసలు ముఖ్యంగా అందరినీ వలేసలాగుతున్నటువంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. అంతా మనకి సినిమా కాదు, సినిమాలో ఉన్నట్టుగా డ్యూయెట్లు పాడుకోవటాలు ఇవన్నీ కాదు అనే లైఫ్. ముఖ్యంగా చిన్నపిల్లలు, హై స్కూల్ చదువులు ఉన్నవాళ్ళు, ఎందో క్లాస్ నుంచే ప్రేమలు ప్రారంభం అవుతున్నాయి. ప్రెగ్నెన్సీస్తో వస్తున్నారు. ఆ పిల్లల్ని చూస్తే బాధేస్తుంది. అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియదు. ప్రెగ్నెన్సీ మెచ్యూర్ కాకముందు కూడా రావచ్చు, తెలుసా మీకు? స్ట్రేగా అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదు, రాదని అనుకుంటానికి వీల్లేదు. జస్ట్ బిఫోర్ మెచ్యూర్ కూడా అవ్వటం కూడా స్ట్రేగా ఓవ్యులేషన్ జరగవచ్చు. ఆ అమ్మాయి సెక్షువల్ రిలేషన్లోకి వెళ్ళినా అమ్మాయి మీద ఎవరు నాకు హైచింగ్ చేసినా ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ పిల్లలు, తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి పిల్లలు, ఈ ఆకర్షణలన్నీ మన భవిష్యత్తుని నాశనం చేస్తాయి. మనం స్కూల్లో ఉన్నప్పుడు లేదా కాలేజీలో ఉన్నప్పుడు లేదా వర్క్ నేర్చుకుంటున్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా మన దాని మీదే ఉండాలి. మనని సోషల్గా ఎలివేట్ చేసేది, మనం కుటుంబ పరంగా ఎలివేట్ చేసేది ఏంటి? మన సత్ప్రవర్తన, మన యొక్క వాల్యూ సిస్టమ్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన సమాజానికి, మన కుటుంబానికి ఆమోదయోగ్యమైనటువంటి వాల్యూ సిస్టమ్ను మనం నిర్మించుకోవాలి తప్పనిసరిగా. మాకు ఇదేం పర్వాలేదు, ఇప్పుడు మన సినిమాలన్నీ ఏం బోధిస్తున్నాయి మనకి? సెక్స్ ఏం పర్వాలేదు, 10 మందితో తిరిగినా ఏం పర్వాలేదు. ఆనందం అంటే ఏంటి? సెక్స్, డబ్బు, అధికారం, ఇవి కదా మనకు బోధిస్తున్నాయి. ఇది కాదు కదా మనకి ఏంటి, మనకి ఆనందాన్ని ఇచ్చేది ఏంటి మనం తెలుసుకోవాలి. ఆ వాల్యూ సిస్టమ్ని మనం పెంపొందించుకోవాలి. సో ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ రాకుండా ఒకే ఒక మార్గం ఏంటి? బ్రహ్మచర్యం ఆచరించటం. అంతే కదా, బ్రహ్మచర్యాన్ని పాటించటం. బ్రహ్మచర్యాన్ని పాటించలేని ఒక్కొక్కసారి మన విషయంలో లేకుండా జరుగుతాయి, ఒక్కొక్కసారి జరుగుతున్నాయి. మనం ఎన్నోసార్లు పిల్లల్ని వాళ్ళకి తెలిసి కొన్ని జరుగుతున్నాయి, తెలియక కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. రాకుండా ఏం చేసుకోవాలనేది కాంట్రాసెప్టివ్స్. సో how will you protect against STDs? How important are convenience and cost? What about how well it works? Only abstinence is 100% effective, but there are methods that come close if you use them right. ఓన్లీ చెప్తాను నేను, జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. స్పర్మిసైడ్ అని ఉంటుంది, అది స్పర్మటోజోవాని చంపేస్తుంది, లోపలికి వెళ్ళిన వాటిని చంపేస్తుంది. లోపల వెజైనాలో పెడితే. సో మేల్ కాండం అలా ఉంటుంది. ఇది ప్రాపర్గా యూజ్ చేస్తే బాగానే పనిచేస్తుంది.
ప్రాపర్గా యూస్ చేయడం చాలామంది మగవాళ్ళకి తెలియదు. సో కొన్ని ఫెయిల్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫీమేల్ కాండం అసలు తెలియదు మనకి. ఫీమేల్ కాండం మనకి ప్రాచుర్యంలో లేదు, అలా ఉంటుంది అది ఫీమేల్ కాండం. ఇది కూడా స్పెర్మటోజోవా పైకి వెళ్లకుండా చేస్తుంది. డయాఫ్రమ్ అంటే వెజైనాలో పెడతాము. వెజైనాలో వేరంతటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి ముందు గైనకాలజిస్ట్ దగ్గరకో డాక్టర్ దగ్గరకు వచ్చి ఎలా పెట్టుకోవాలో ఏంటో తెలుసుకోవచ్చు. ఇవి కూడా స్పెర్మటోజోవా పైకి వెళ్లకుండా కాపాడతాయి. అలా ఉంటుంది డయాఫ్రమ్. దెన్ సర్వైకల్ క్యాప్ అని ఉంటుంది. అది కూడా సర్విక్స్ కింద అప్లై అవుతుంది. అది కూడా ప్రివెంట్ చేస్తుంది స్పెర్మటోజోవా పైకి వెళ్లకుండా. అలా ఉంటుంది. దెన్ బర్త్ కంట్రోల్ స్పాంజ్ ఉంటుంది. స్పాంజ్ కూడా ఇది కూడా ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. స్పర్మిసైడ్గానే ఉపయోగపడుతుంది. అంటే స్పర్మిసైడ్ అంటే స్పర్మ్స్ని చంపేసేది అని.